హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందనాస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనము కల్బాస్ సిటీలో ఉన్నాం. కల్బాస్ సిటీ ఈజ్ ఇన్ యూఏఈ, బిలాంగ్స్ టు షార్జా గవర్నమెంట్ అనమాట. అయితే దుబాయ్ అజ్మాన్కి మధ్యలో ఉన్న షార్జా కాదండి, ఇది ఫుజేరా దగ్గర ఉన్న షార్జా అనమాట. అంటే చక్కగా కొండల్లోంచి ప్రయాణం చేసుకుని మనము సముద్రం ఒడ్డుకు వచ్చేస్తే మనకి అందమైన కల్బాస్ సిటీ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, రోడ్లు చాలా విస్తారంగా ఉంటాయి. అండ్ ఇది కుర్నేష్ అంటే సముద్రం ఒడ్డుకి ఆనుకుని ఉంటుందన్నమాట. కల్బాస్ సిటీలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయండి, లైక్ వాడీస్ కానీ, హ్యాంగింగ్ గార్డెన్స్ కానీ ఇలాగా. అండ్ ఇక్కడ చక్కగా మ్యూజియము, ఇంకా చాలా ఉన్నాయి చూడవలసిన ప్రదేశాలన్నీ. సో ఒక్కొక్కటిగా చూసేద్దాం. ప్రస్తుతం ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి. బోట్లు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సొంతంగా కార్లు ఎలాగో సొంతంగా బోట్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళాలన్నా, చక్కగా సముద్రంలో కళా షికార్కి వెళ్ళాలన్నా వాళ్ళ సొంత పర్సనల్ బోట్స్ యూజ్ చేస్తారు. ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో చూసారా, చాలా బోట్స్ కనిపించినాయి అనమాట నాకు. అండ్ వెళ్ళిపోతూ ఉంటే చక్కగా రోడ్స్ ప్రశాంతంగా, ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ట్రాఫిక్ పెద్దగా లేదు. అండ్ షార్జా గవర్నమెంట్ ఎక్కువగా మస్జిద్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందన్నమాట. అందులో ఎవ్రీ కార్నర్, ఎవ్రీ రౌండ్ అబౌట్లో చూస్తే మనకి పెద్ద మస్జిద్లు చాలా అందమైనవి, చాలా విశాలమైనవి కనిపిస్తూనే ఉంటాయి. సో హెరిటేజ్ అండ్ కల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది షార్జా గవర్నమెంట్. సో ఈ ప్రదేశాన్ని చూడాలంటే కంపల్సరీగా మనము దుబాయ్ నుంచి రావాలన్నా ఒక 2 hours అలాగ ప్రయాణం చేసి రావాలండి. నియర్లీ 140-150 kilometers దూరం అయితే ఉంటుంది. కానీ మధ్యలో దారి మాత్రం చాలా అందంగా ఉంటుంది, ప్రశాంతంగా. కొండలు, గుహలు, టనల్స్ ఇలాంటివన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియోలో మీరు అవన్నీ చూడొచ్చు. అండ్ ఇది కుర్నేష్ పక్కన ఉన్న దారి పొడవు అంతా కూడా ఇలా ఉంటుంది, మంచి బిల్డింగ్స్, షాప్స్ అవన్నీ కూడా. సో రోడ్ అయితే ఆఫ్టర్నూన్ టైం చాలా ఖాళీగా ఉంది. సో మూవింగ్ ఆన్, వెళ్ళిపోతున్నాం అలాగా. ఇంకా దారిలో ఏమేమి కనిపిస్తాయో చూడాలి. ప్రస్తుతానికి ఈ డ్రైవ్లో నాకైతే ఇది పర్టికులర్గా చూడాలని ఏమీ మైండ్లో లేదు, జస్ట్ వి డ్రూ ఆఫ్ అనమాట. చక్కగా వచ్చేసి ఇవన్నీ చూసిన ఏం కనిపిస్తే దారిలో అవి చూసుకుంటూ వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. సో వీ నీడ్ టు గెట్ అవర్ పెట్రోల్ హియర్. అండ్ కుర్నేష్ పక్కన చూసారా ఎలా ఉన్నదో పార్క్స్, చక్కగా అందంగా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలామంది స్విమ్మింగ్కి, డైవింగ్కి, ఇంకా లాట్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ దగ్గరలో కూడా మంచి ఐలాండ్స్ ఉన్నాయన్నమాట. చక్కగా చూడొచ్చు వెళ్ళి బోటింగ్లో. ఒక్కొక్కరికి చక్కగా ఎలా అంటే ఒక 30 dirhams అలా తీసుకుంటారు మనిషికి. సో పర్ బోట్ వచ్చేసి ఒక 10 members అలాగా. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా చిన్నగా ఉన్న ఒక మ్యూజియం అనమాట. సో వాళ్ళ హెరిటేజ్ కల్చర్ అంతా కూడా ఇక్కడ పెట్టారు. చాలా బాగుంటుంది, పురాతనమైన వస్తువులు, వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేస్తారనమాట. సో నేను లోపలికైతే పోలేదండి, ఇదంతా బయట నుంచి. చాలా విశాలమైన పార్కింగ్ ఉంది. ఆఫ్టర్నూన్ చాలా ఎండగా ఉండడం వల్ల నాకు ఇంకా దిగాలని అనిపించలేదు. సో ఇక్కడున్న ఈ మ్యూజియం చుట్టూరు అయితే ఇలా ఉంది. చక్కగా ఇవి ఖర్జూరపు మట్టలతో చేసిన తడకలు, దళ్ళు అవన్నీ ఉన్నాయి. అండ్ పూర్వకాలం వీళ్ళు ఎలా ఉండేవారు, ఏంటి వీళ్ళ పద్ధతులు, వీళ్ళు వాడిన థింగ్స్, లేకపోతే వీళ్ళు తినే వంటలు ఎలా ఉండేవి, వీళ్ళ వస్త్రధారణ ఎలా ఉండేది అంతా కూడా చాలా బాగా ప్రిజర్వ్ చేశారండి. మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఏ కార్నర్కి వెళ్ళినా కూడా ఇలాంటి ట్రెడిషనల్ మ్యూజియంస్, వాళ్ళ కల్చర్, హెరిటేజ్కి సంబంధించినవి చాలా కనిపిస్తాయి. సో మీరు ఎప్పుడైనా కనుక విజిట్ చేస్తే డెఫినెట్లీ అట్లీస్ట్ ఒక మ్యూజియం అయినా సరే చూడటానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇది బ్యూటిఫుల్ రౌండ్ అబౌట్ అగైన్. సో మనం ఆ చుట్టూరు తిరిగేసి ఒకసారి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. సో ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇలాగనమాట. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కూడా వెనక దారిని కూడా చాలా స్పేస్ ఉంది పార్కింగ్కి చక్కగా. అండ్ చాలా షాప్స్ ఉన్నాయి కూడా నియర్ బై. సో షాపింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు, లేదా రెస్టారెంట్స్లో ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి పక్కన. యూ కెన్ ఎంజాయ్ ద ఫుడ్ అనమాట. బెస్ట్ సీ ఫుడ్ అయితే బాగా దొరుకుతుందండి ఇక్కడ. అండ్ చూడండి, ఇది ఒక సైడ్, వన్ ఆఫ్ ద అదర్ సైడ్ అనమాట. ఇది ఇంకా లాంతర్లు కట్టి ఆ పాతకాలంలో తాళ్ళు, ఆ స్తంభాలు అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి ఇక్కడ మ్యూజియంస్ అన్నీ కూడా. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అండ్ ఇక్కడ నుంచి మనము ఎగ్జిట్ తీసుకుని మళ్ళీ రౌండ్ అబౌట్ తీసుకుని వెళ్ళిపోతాం. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయండి కొర్నేష్కి అనుకుని. అలా ప్రయాణం చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక 30-40 kilometers యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ లాట్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయి ఇక్కడ.
అండ్ ఇదంతా హెరిటేజ్ రూట్ అనమాట. చక్కగా రెస్టారెంట్స్, షాప్స్, కాఫీ షాప్స్ ఇలాగ చాలానే ఉన్నాయి. చక్కగా ప్రేయర్ చేసుకోవడానికి ఆపోజిట్ సైడ్లో మస్జిద్ ఉంది హ్యాపీగా. హాయ్ 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 హాయ్, హౌ ఆర్ యూ? Nobody is giving you food. Nobody is giving you food. ఇంకా ఈ హెరిటేజ్ షాప్స్ అన్నీ చూసుకుని వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. సో వెళ్తూ ఉంటే కూడా ఇంకా పాతకాలం ఇల్లులు అన్నీ చాలా బాగా ఉన్నాయండి. ఈ బకాలా అంటారు ఇక్కడ షాప్స్ని, అంటే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, బడ్డీ కొట్లు అంటాం మనం, వాటిని ఇక్కడ బకాలాలు అంటారు. అలాగా చాలానే ఉన్నాయి. పురాతనమైన బిల్డింగ్స్ ఇంకా ఉన్నాయి ఇప్పటికీ కూడా. రియలీ అమేజింగ్ నిజంగా. ఇప్పుడు ఇంత పోష్గా ఉన్న ఈ దుబాయ్ సిటీలో, ఇలా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇంకా ఇలాంటి ఇల్లుని ఇలా ప్రిజర్వ్ చేసి ఉంచారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ, ఇంకా చాలా మెనీ మోర్ థింగ్స్ ఉన్నాయి. నేను చూస్తూ వెళ్తున్నాను కానీ కొన్ని ప్లేసెస్ నాకు తెలియట్లేదు అవి ఏంటి అనేసి. లోపల పెద్ద పెద్ద కాంపౌండ్స్ ఉన్నాయి, అవి యూనివర్సిటీయా లేకపోతే ఏంటనేది నాకు అర్థం కాలేదు. సో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ పోస్ట్ ఆఫీస్ ఉంది ఇక్కడ, అండ్ చాలా గవర్నమెంట్ సర్వీసెస్కి సంబంధించిన ఆఫీసెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ వైట్గా కనిపిస్తూ ఉన్నది ఇది పోస్ట్ ఆఫీస్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ పోస్ట్ ఆఫీసెస్ అన్నీ ఇలాగే ఒకేలాగా ఉంటాయండి, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ కలర్స్లో. అదనమాట సంగతి. అండ్ ఇంకా కొన్నేష్ వైపు వెళ్తున్నాము. బీచ్ రోడ్ని అంతా ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది చాలా. ఆఫ్టర్నూన్ అయినా ఎండగా ఉంది కానీ బట్ డ్రైవ్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది, ఎందుకంటే రోడ్లు చాలా విశాలంగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. అండ్ ఎందుకో నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడ ఈ రోడ్లపైన స్పీడ్ లిమిట్స్ నాకు చాలా తక్కువగా కనిపించినాయి. సో ఎందుకైనా మంచిదని స్లోగా వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా రోడ్ అంతా మాస్క్లు, ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద మస్జిద్లు ఉంటాయండి ఇక్కడ. చాలా అమేజింగ్ అనిపిస్తుంది. వాటి మినార్స్ కానీ కొన్నాటికి 2 మినార్స్ ఉంటాయి, కొన్నాటికి 4 ఉంటాయి, కొన్నాటికి ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి, అలాగనమాట. షార్జా గవర్నమెంట్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ప్రేయర్కి. సో అందుకని ఇన్ని మస్జిద్లు ఉంటాయి. ఇదంతా కొన్నేష్ రోడ్ అనమాట. సో ఇలా వెళ్తూ ఉంటే మళ్ళీ ఇలాంటి బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మళ్ళీ మధ్యలో ఏదో ఒక చిన్న మస్జిద్ ఒకటి కనిపించింది. అండ్ ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాం. ఇది పెద్ద పెద్ద రౌండ్ అబౌట్స్ అనమాట. ఈ రౌండ్ అబౌట్కి అంటే ఈ రౌండ్ సర్కిల్లో ఉన్నదాన్ని రౌండ్ అబౌట్ అంటారు. ఈ రౌండ్ అబౌట్కి మళ్ళీ 3, 4, 5 దారులు అలా ఉంటాయి అనమాట, వేస్ డిఫరెంట్ రూట్స్ అనమాట. సో అది ఇంకా మనం ఈ రౌండ్ అబౌట్ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతుంటే ఇందాక చూసిన మ్యూజియం ఆపోజిట్ సైడ్కి వచ్చేసాం అనమాట. సో ఇది ఇలాగా ఇంక ఈ బిల్డింగ్స్ ఇవన్నీ దాటుకుని ఇదంతా మళ్ళీ కొన్నేష్ వైపు బీచ్ అంతా కూడా, ఇదంతా కూడా చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తారండి ఇక్కడ. ఎక్కడ పడితే అక్కడ చెత్త పాడేసేయడం కానీ, చిల్లరగా తినేసి వదిలేయడం కానీ అలాంటిది ఏముండదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారో, అంత వెల్ మెయింటెనెన్స్ ఉంటుంది ఇక్కడ. అందుకే ఇక్కడ ఎవరికి కూడా చెత్త పడేద్దామన్నా సరే డస్ట్బిన్ అక్కడ ఉందని వెతుక్కుంటాం, పడేయాలని అనిపించదు. పడేస్తే కూడా ఫైన్స్ హెవీగానే ఉంటాయి మనకి, కార్లో వెళ్తూ డబ్బాలు విసిరేయటం అలా చేస్తే. అండ్ ఈ బ్రిడ్జెస్, ఈ రౌండ్ అబౌట్స్ అన్నీ దాటుకుని నేను యాక్చువల్లీ కుర్ఫఖాన్ వెళ్దామని అనుకుంటున్నాను. వెళ్సి ఇక్కడ నుంచి ఈ సిటీ కల్బా సిటీ ఎండ్ అయిపోతుందన్నమాట. ఇంక ఇక్కడ నుంచి కొంచెం ఎదరికి ఒక 20-25 కిలోమీటర్స్ ఎదరికి వెళ్తే కుర్ఫఖాన్ వస్తుంది. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే అక్కడ ఒక యాంఫీ థియేటర్ ఉంది, ఇంకా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, బీచ్ ఉంది. అండ్ వెళ్తూ ఉంటే ఇక్కడ మధ్యలో నాకు ఇలాగ హార్బర్ కనిపించింది, ఫిషింగ్ హార్బర్. సో ఫుడ్ కోసం ఆగాము. యాక్చువల్లీ ఇక్కడ ఫిష్ బాగుంటుంది రెస్టారెంట్లో అంటే ఆగాము. సరే ఎవరు లేరు కానీ ఇది ఆఫ్టర్నూన్ టైం కదా, మార్నింగ్ మేబీ బోట్స్ రావడం, ఫిష్ ఇదంతా ఉండొచ్చేమో. బట్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. సో ఎవరు వెళ్ళరు, నాకులాంటి వాళ్ళు ఎవరు ఏముందో చూద్దాం, ఏముందో వెతుకుదాం అనే టైప్లో ఉన్న మెంటాలిటీ నాది. సో డెఫినెట్లీ ఇది చూద్దామని చెప్పేసి వచ్చాను. సో దీస్ ఆర్ ద ఫ్యూ స్మాల్ క్లిప్పింగ్స్ అనమాట. చూడండి, చెట్లకి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, మొక్కలకి. ఎంత పెద్ద చెట్టు అయినా అది ఎంత అడ్డుగా ఉన్నా సరే దాని చుట్టూ ఏదో ఒకటి ఇలాగ గోళం కింద కట్టేసి దాన్ని అలా ఉంచుతారు కదపకుండా. సో అదనమాట. ఇక్కడ ఫిష్ టైంలో ఫిష్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఆగి అది చూసాను అనమాట, ఫిషింగ్ హార్బర్. ఇంకా తర్వాత ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగ కుర్ఫఖాన్ వైపు అనమాట. సో కుర్ఫఖాన్ వైపు వెళ్తూ ఉంటే లాట్ ఆఫ్ హోటల్స్, రిసార్ట్స్ అన్నీ కనిపిస్తాయి మనకి. ఎందుకంటే చాలా లగ్జూరియస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఇక్కడ ఉన్నాయండి. టూరిజం బాగా వస్తారు ఇక్కడికి.
చూడటానికి. ఎందుకంటే యూరోపియన్స్ కానీ ఇంకా అదర్ నేషనాలిటీస్ కానీ ఇక్కడికి ఎక్కువ సమ్మర్ని ఎంజాయ్ చేయడానికి ఈ బీచ్లో టైం స్పెండ్ చేయడానికి వస్తారు. అందుకే ఇక్కడ మనకు సముద్రం పక్కన అన్నీ కూడా హోటల్స్, రెస్టారెంట్స్ కానీ రిసార్ట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళకి సముద్రం పెద్ద పెద్ద అలలు అలాంటివి ఏమీ రావు. చూసారా ఇది ఎంత బాగుందో రౌండ్ అబౌట్ పక్కన. ఇంక ఇలా వెళ్ళిపోతున్నాం. ఇదంతా హోటల్స్, రిసార్ట్స్ ఉండే దారి అనమాట. సో ఇన్నర్ లైన్ తీసుకుని డ్రైవ్ చేస్తున్నాం. చాలా బాగున్నాయి కదా ఈ రోడ్లన్నీ. సో ఐ డోంట్ నో ఇఫ్ యూ ఫీల్ బోర్డ్ యూ కెన్ స్కిప్ ఆఫ్ ద వీడియో అండి. బట్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఇట్ విల్ గివ్ మీ ఎంకరేజ్మెంట్ టు డూ మోర్ వీడియోస్. అంతే. ఏమో నేను కొన్ని చూసిన ప్లేసెస్ అన్నీ అందరికీ అన్ని వీడియోస్ను నచ్చకపోవచ్చు. బట్ స్టిల్ పీస్ఫుల్గా ఉన్న ప్లేసెస్, నేను చూసిన ప్లేసెస్ అన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఇంత సమ్మర్లో కూడా లాట్ ఆఫ్ గ్రీనరీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ షేక్ ఖలీఫా హాస్పిటల్ కూడా ఉంది. సో ఇది హాస్పిటల్ అనమాట. సో ఒక సైడ్ హాస్పిటల్, ఒక సైడ్ ఏమో రిసార్ట్స్, ఇలాగ మధ్యలో రోడ్, ఆ పక్కన రిసార్ట్స్ పక్కగా అనుకుని ఉన్న బీచ్ ఇదంతా. ఇంకా మధ్యలో ఎక్కడో ఇవి ఉంటాయి, పెట్రోల్ ట్యాంకర్స్ ఉంటాయి అన్నమాట. చూద్దాం అవి కనిపిస్తాయేమో ఈ రోడ్లో. సో చూడండి ఎంత పెద్దగా ఉందో హాస్పిటల్. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా మన ప్రైవేట్ హాస్పిటల్స్కి మించిపోయి ఉంటాయన్నమాట. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి A to Z, అంత క్లీన్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అగైన్ అనదర్ హోటల్ రిసార్ట్ అనమాట, ఫుజేరా హోటల్ రిసార్ట్. ఈ షార్జా మధ్యలో ఫుజేరా, మళ్ళీ షార్జా అంటే మళ్ళీ ఆ షార్జాకి సంబంధించిందే ఈ కల్బా సిటీ, కుర్ఫాఖాన్ కూడా. చూసారా అండర్ గ్రౌండ్ వే కూడా అలాగే ఉంటుంది నీట్గా. అండ్ ఫ్లైఓవర్స్ ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా పెట్రోలియం ట్యాంక్స్ అనమాట. పెట్రోలియంని సముద్రం నుంచి తీసిన తర్వాత నిల్వ చేసే ట్యాంక్స్ ఇవన్నీ. చాలా కంపెనీస్ వాళ్ళు ఇక్కడ పనిచేస్తారండి. డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. మన వాళ్ళు అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ లోకల్స్ అందరూ కలిసి పనిచేస్తారు ఇక్కడ. బట్ ఇఫ్ ఎనీబడీ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నట్లయితే అందరికీ ఎ బిగ్ హలో అండి. చాలా కష్టపడుతున్నారు ఈ సముద్రం ఒడ్డున ఈ ఎండలో. ఇక్కడ కన్ను చూపు మేరలో మనకి ఏమీ కనిపించవు అనమాట, ఈ ఆయిల్ ట్యాంకులు తప్ప. ఎంత పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా పెట్రోలియం ట్యాంక్స్, డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించినవి, ఎవరికి వాళ్ళకి సంబంధించిన ట్యాంక్స్ అనమాట. సో లెంత్ ఎక్కువైపోతుంది. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్ ఫ్రమ్ హియర్. ఎందుకంటే నెక్స్ట్ వ్లాగ్లో మీరు ఇంకా మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. సో ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్ అండ్ స్టే బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.